ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పేజ్ నంబర్ 180. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగి బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు వాక్య భాగాన్ని రవణికిడిలో దీవించిన సమయం అందరం లేచి దేవునికి మహిమ కలుగునట్లు కీర్తన పల్లవిలో దయచేసి స్థలం సభ్యులు చాలా మంది వచ్చేవాడు. దయచేసి స్థలం సభ్యులు నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నీవు పలికితే నాకు
దయచేసి కూర్చున్నాడు. సమయమందు మనం ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఉంటున్నాం. జీవం కలిగినటువంటి దేవుని మాటలు మనము వినట్టున్నాము కాబట్టి చేరి వచ్చినటువంటి మనము కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మేలుకోగా ఉండి దేవుని మాటలు వినాలని ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. పిల్లల్ని తీసుకొచ్చుకున్న వాళ్ళు జాగ్రత్త పడండి. ఈ పిల్లల్ని అటు ఇటు తిరగనివ్వద్దండి. దేవుని మందిరంలో మనం చాలా భయభక్తులతో మనం మెలగాలి. అలాగున ఉండటం అనేది చాలా మంచిది. సరే, మంచిది. ఈ సమయం అది దేవుని సహాయం నడిపింపు నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలను పొందనాలైనా ఇంతవరకు మీ కృపగా మీ భద్రపరచడానికి తండ్రి బట్టి వందనాలు స్తోత్రాలు. సమయమందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఎక్కువ చూపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఆరాధన కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి, మీరు నడిపించండి, మీరు బయటపడుతుందండి. ఎలాంటి అంతరాయాలు ఆటంకాలు కలగకుండా ఈ సన్నిధిని తోడుగా ఉంచండి. వారి ముఖ్యంగా అనుకురండి. అపాత్రుని, బలహీనుని, జ్ఞానం లేనటువంటి వాడు ఈ సన్నిధిలో మీరు నిలబడుతుండేగా కావలసిన ఆత్మీయ ఆలోచనలను తలంపులను మీరు నాకు అనుగ్రహించి నా పక్షంగా తండ్రి మీరు ఉండి మీరు మాట్లాడి మీరు పొందాలని ఆరాధన కార్యక్రమాన్ని మీ బలమైన చేతులకు అప్పగిస్తూ కొద్ది విన్నపములు మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో చేరి వచ్చినటువంటి మనము కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మేలుకోగా ఉండి దేవుని మాటలు వినాలని నేను ప్రేమతో మనవి చేసుకుంటున్నాను. ఆ పిల్లల్ని తీసుకొచ్చుకున్న వాళ్ళు మరోసారి చెప్తున్నాను. శుక్లమక్క ఉన్నారా? అదే మీ పిల్లలు చూడు కొంచెం. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మెలగాలని నేను ప్రేమతో మనవి చేసుకుంటున్నాను. సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని గత 3 వారాల నుంచి మనం చదువుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు దేవుడు తనను ఎందుకు పిలిచినాడో, ఏ గమ్యాన్ని అయితే ఏ లక్ష్యాన్ని అయితే ఆయన చేరాలనుకున్నాడో ఆ గమ్యం ఎద్దకు ఆయన పరిగెడుతున్నట్టుగా వాక్యంలో రాయబడింది. కాబట్టి ఈ పొద్దున మనమందరము చేరాల్సినటువంటి స్థలంలో ఉంది. ఆ స్థలంలోకి మనము చేర్చబడితేనే మనం చాలా మంచిది. ఒకవేళ ఆ స్థలానికి మనం చేరలేదనుకో అంతకంటే దౌర్భాగ్యులం లేము అనే సంగతిని మనం గమనించాలని నేను ప్రేమతో మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఒక ఉన్నతమైన పిలుపుతో మనల్ని ఎవరు పిలిచినారంటే దేవుడు పిలిచినాడు.
ఆయన ఊరికనే పిలవలేదు మనల్ని. ప్రయాసపడి పాప భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి, నేను మీకు ఏం కలగజేస్తానంటే విశ్రాంతిని, నెమ్మదిని కలగజేస్తాను. అప్పుడు మనం పాపము చేత, అపరాధముల చేత జీవిస్తున్నటువంటి మనలను ఒక ఉన్నతమైనటువంటి పిలుపుతో ఎవరు పిలుస్తున్నారంటే దేవుడు పిలుస్తున్నాడు. ఆ పిలుపునకు లోబడి, ఆ పిలుపునకు తగినట్టుగా మనం నడవడం అనేది, జీవించడం అనేది చాలా మంచిది. నేను 3 వారాలు జ్ఞాపకం చేశాను. ఈ క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటి. పరుగు పందెము ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమైతే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎట్లా నడవాలో, ఎట్లా జీవించాలనో అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఎటు పెడితే పరిగెత్తాడు. ఒక నియమము, ఒక క్రమము, ఒక పద్ధతి ప్రకారము వాడు పరిగెత్తినే వారికి ఏమొస్తుందంటే బహుమానం అనేది వస్తుంది. బాగా నా మాట గమనించండి. అట్లనే మనం కూడా ఒక నియమం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమం ప్రకారము మనం జీవిస్తేనే, నడిస్తే రేపు పొద్దున మనకు కూడా ఏమొస్తుందంటే బహుమానం అనేది వస్తుంది. లేదంటే బహుమానం రమ్మంటే రానే రావు. కాబట్టి మన ముందు మనకి ఏమర్థం కావాలంటే పరుగు పందెం అనేది ఎట్లా ఉంటుంది, ఎలాగునా పరిగెడతారు వాళ్ళు, ఏ విధంగా పరిగెడతారు, వాళ్ళ నియమం ఏమి, వాళ్ళ నిబద్ధత ఏమి, వాళ్ళ క్రమం ఏమి అనేది మనకు తెలిస్తే మనం ఆత్మీయ జీవితంలో ఎట్లా పరిగెత్తాలనో అనేది మనకు అర్థమవుతుంది. ఆ పరుగు పందెం అనేది మనకు అర్థం కాలేదనుకో, మన జీవితంలో మనం ఎట్లా పరిగెత్తాలనో అనేది, ఎట్లా జీవించాలనో అనేది మనకు అర్థం కానీ కాదు. కాబట్టి పరిగెత్తేవాడు ఒక నియమం ప్రకారం పరిగెట్టాడు. వాని ముందు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని, గమ్యాన్ని మాత్రం మర్చిపోడు. నేను ఎలాగైనా ఆ స్థలానికి నేను పరిగెత్తాలి, నేను ఎలాగైనా ఆ స్థలానికి నేను చేరుకోవాలి, ఆ స్థలానికి చేరుకుంటేనే నాకు ఏమొస్తుందంటే బహుమానం వస్తుంది అనే లక్ష్యంతో వాడు ఏం చేస్తాడంటే పరిగెత్తాడు. కానీ ఏదో పరిగెత్తాలని పరిగెత్తాడు. ఎంతో ప్రయాస, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి. నేను చెప్పాను, ఆత్మీయ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలంటే సహించాలి. యోగు యొక్క సహనం గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. అలాంటి కష్టాలు బహుశా ఇంతవరకు భూమి మీద ఎవరికి రాలేదు. ఒకవేళ వస్తే గాన మనము నిలబడడం కూడా చాలా కష్టం. వెంటనే ఎవరికి దూరం అవుతామంటే, ఎవరికి దూరం అవుతామమ్మా? దేవునికి దూరం అవుతాం. ఏమమ్మా, దేవుడు ఇన్ని కష్టాలు కలగజేసినాడు, దేవుడు ఇన్ని ఇరుకులు కలగజేసినాడు, ఇన్ని ఇబ్బందులు కలగజేసినాడు, ఈ కష్టాలు తీరవో అని మనం అనుకుంటాము. కానీ ఆ కష్టాలు కూడా చెప్పాను నేను, కష్టాలు ఎల్ల కాలము ఉండవు. బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది, కొంచెం కాలము మట్టుకే కష్టాలు ఉండేది. ఆ కొంచెం కాలము మనం ఏం చేయాలంటే సహించడము నేర్చుకోవాలి. మనలో ఏముండాలంటే ఓర్పు ఉండాలి. నేను యేసు ప్రభు వారి గురించి ఒక మాట చెప్పాను. ఆయన వ్యతిరేకులు ఆయనను ఎంత తిరస్కరించినారో, ఆయనను ఎంత వ్యతిరేకించినారో అవన్నీ సహించిన, ఓర్చుకొని ఆయనను తలంచుకునండి అని వ్రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రికలో. తిట్టేవాడు తిట్టినాడు, హింసించినవాడు హింసించినాడు, దూషించినవాడు దూషించినాడు, హేళన చేసినవాడు హేళన చేసినాడు, గుద్దేవాడు గుద్దాడు, వంశినవాడు వంశినాడు, ఈటతో పొడిచేవాడు ఈటతో పొడిచినాడు. ఎవరు ఎన్ని చేసినా ఏమని ప్రార్థన చేసినాడంటే, తండ్రి తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని దేవునికి ఏం చేసినాడంటే ప్రార్థన చేసినాడు. కాబట్టి అవన్నింటినీ ఆయన ఏం చేసినాడంటే ఓర్చుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఓర్పు అనేది చాలా అవసరం.
ఆ ఓర్పు అనేది లేకపోతే మనము పరిగెత్తడం మనకు సాధ్యము కానీ కాదు. చాలా ఓపికతో మనం పరిగెత్తాలి. నేను చెప్పాను, ఎన్నో ఆటంకాలు ఎదురైతే ఎడతెగని ప్రయత్నం చేయాలి. గత వారం చెప్పాను, స్థిరమైన మనస్సుతో ఎవరిని వెంబడించాలంటే దేవుని వెంబడించాలి. నేను జ్ఞాపకం చేశాను, ఆనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలులకు ఒక స్థిరమైన మనస్సు లేనే లేదు. ఒక మాటలు చెప్పాలంటే ఒక అస్థిరమైన మనస్సుతోనే వారు ఎవరిని వెంబడిస్తున్నారంటే దేవుని వెంబడిస్తున్నారు. ఎలాంటి మనసు అంటే వారిలో ఉండేది బాగా నమాట గమనించండి. ఈ పాలు తేనెలు ప్రవహించి కనాను దేశము దేవుడు చేరుస్తాడో అనేది చేరుస్తాడో చేర్చడో ఒక అపనమ్మకం. ఈ అరణ్యములో దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తాడో ఇయ్యడో అని ఒక నమ్మకం, అపనమ్మకం. ఇట అపనమ్మకాలతోనే వారు ఎవరిని వెంబడించినారంటే దేవుణ్ణి వెంబడించినారు. వాళ్ళలో నిజంగా ఏమీ లేదంటే విశ్వాసం అనేది విశ్వాసం అనేది విశ్వాసం అనేది విశ్వాసం అనేది నేను ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానంటే మీరు నాకంటే గట్టిగా పలుకుతారేమో అని. వారికి స్థిరమైన విశ్వాసము నేను ఆగింది మీరు వాడతారు లేనే లేదు. వాక్యములో మాట స్పష్టంగా వ్రాయబడింది. చూడండి 78వ కీర్తన 78వ కీర్తనలో గమనించినట్లయితే వారికి నిజంగా విశ్వాసం ఉందా లేదా అనే మాట ఇక్కడ రాయబడి ఉంటుంది. 78వ కీర్తన చూడండి, 78వ కీర్తన 22వ వచనం, 78వ కీర్తన 22వ వచనం. వారు దేవుని యందు ఏమని రాయబడిందంటే విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు ఏమి ఉంచలేదంట, నమ్మిక ఉంచలేదంట. ఏమి రక్షణ అంటే ఎర్ర సముద్రం దగ్గర ఒక రక్షణ కార్యాన్ని దేవుడు జరిగించినాడు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఎవరున్నారంటే ఫరో సైన్యము వెంబడిస్తా ఉంది. ముందు పోతే చనిపోతారు, వెనక్కి పోయినా చనిపోతారు. ముందు పోతే సముద్రంలో పడతారు, వెనక్కి పోతే శత్రువులు చంపుతారు. ముందు గొయ్యి వెనక నెయ్యి ఏంటంటే ఉన్నట్టుంది. కాబట్టి ఎటపోయినా వారు చనిపోతారు. ఆ పరిస్థితుల్లో పలిమినారు కూడా సనిగినారు కూడా. మోసేను చూసి అన్నారు, అయ్యా ఎందుకు తీసుకుని వచ్చారు మమ్మల్ని ఇక్కడికి? ఐగుప్తులో చనిపోవడమే చాలా మంచిది. ఐగుప్తులో సమాధులు లేవా? ఐగుప్తులో కూడా ఏమున్నాయంటే సమాధులు ఉన్నాయి. ఇక్కడ చనిపోయేదానికంటే ఐగుప్తులో చనిపోవడమే చాలా మేలు అని అన్నారు. కానీ వారు అనుకున్నారు చనిపోతామని. ఎవరైనా చనిపోయినారా? గట్టిగానండి, ఎవరైనా చనిపోయినారా? ఒక్కరు కూడా చావలేదు. ఆరిన నేలన ఎర్ర సముద్రంలో వారిని ఎవరు నడిపించినారంటే దేవుడు నడిపించినారు. ఆ రక్షణ కార్యాన్ని కళ్ళారా చూసినారు, మళ్ళీ ఎట్టితో కూడా కాదు. అయినా వారికి దేవుని మీద ఏమి లేదంటే నమ్మకం లేదు, విశ్వాసం లేదు. వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు అని వాక్యంలో వ్రాయబడింది. చూడండి 36 వచనం, అదే 78వ కీర్తన 36 వచనం. ఆయనను వారి హృదయము ఆయన ఎడల ఏమని వ్రాయబడింది? స్థిరముగా ఉండలేదు అని వ్రాయబడింది. కాబట్టి వారి హృదయం అంట దేవుని పట్ల ఒక స్థిరంగమైన మనసు వారికి లేదు. కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. ఆ కష్టాలు ఇరుకులు దాటిపోయిన తర్వాత ఎవరిని మర్చిపోతారంటే దేవుని మర్చిపోతారు. మనం కూడా కష్టాలు వచ్చినప్పుడే ఎవరు గుర్తొస్తారంటే దేవుడు గుర్తొస్తాడు. కష్టాలు దిగిపోయిన తర్వాత దేవుడు మనకు గుర్తుకు రాడు. బాగా నా మాటను గమనించండి. కాబట్టి స్థిరమైన మనస్సు అనేది వారికి లేకుండా పోయింది. అట్లనే దావీదుని గురించి జ్ఞాపకం చేశాను. ఒకసారి దావీదు మనస్సు కూడా స్థిరత్వాన్ని ఏమైందంటే కోల్పోయింది. ఒక తప్పు చేసినాడు, ఒక పొరపాటు చేసినాడు. అప్పుడు దేవుడిని ప్రార్థన చేసినాడంట, అగో నాకు స్థిరమైన మనస్సు మరలా నూతనంగా పుట్టించు.
ఇంతకుముందు ఉండింది నాలో స్థిరమైన మనస్సు, కానీ ఇప్పుడు నాలో ఏమి లేదంటే స్థిరమైన మనస్సు లేనే లేదు అని దేవునికి ఏం చేసినాడంటే ప్రార్థన చేసినాడు. చూడండి 51వ కీర్తన 51వ కీర్తన 10-11 వచనాలు. 51వ కీర్తన 10వ వచనం. నా దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో ఏమన్నాడంటే స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు అని దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు మనస్సు చాలా స్థిరంగా ఉండేది. దేవునితో అడిగినాడు, ఒకవేళ నాలో ఏదన్నా తప్పు ఉందేమో ఒకసారి నువ్వు నన్ను పరీక్షించి చూడు అని కూడా ముందు కీర్తన భాగంలో వ్రాయబడి ఉంటుంది. చూడండి 17వ కీర్తన, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 17వ కీర్తన. ఇక్కడ ఏమని ప్రార్థన చేసినాడో ఒక మాట బాగా జ్ఞాపకం చేసుకుందాం. అంతకుముందు 26వ కీర్తన జ్ఞాపకం చేసుకుందాం. 26వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును ఏమన్నాడంటే పరిశోధించు అని ఎవరికి ప్రార్థన చేసినాడంటే దేవునికి ప్రార్థన చేసినాడు. అయ్యా నేను సంపూర్ణంగా నీ యందు నమ్మిక ఉంచున్నాను, ఒక నాలో ఎలాంటి అపనమ్మకము లేనే లేదు, ఒక నా అంతరంగాన్ని నా ఆంతర్యాన్ని నువ్వు నా హృదయాన్ని పరిశోధించు చూడు అని ప్రార్థన చేసినాడు. దేవుడు ఒకసారి రాత్రి దావీదు హృదయాన్ని దర్శించి చూసినాడంట. దర్శించి చూస్తే దావీదులో ఏ దురాలోచన కనిపించలేదంట. వాస్తవమే. చూడండి కీర్తనల గ్రంథం 17వ కీర్తన ఇప్పుడు చూద్దాం. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 17వ కీర్తన 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిదివి, నన్ను పరిశోధించిదివి, నీకు ఏమన్నాడు ఏ దురాలోచన కానరాలేదు. కాబట్టి ఇంతకుముందు దావీదు ఎక్కడ ఉన్నాడంటే ఒక స్థిరమైన హృదయంతో ఉన్నాడు. దేవుని అడిగినాడు, నా హృదయాన్ని నా అంతరంగాన్ని ఒకసారి పరిశోధించు చూడు, అగో ఏ దురాలోచన నీకు కానరాలేదు అన్నట్టుగా వ్రాయబడింది. కానీ 51వ కీర్తనకు వచ్చేలోపుగా ఏమని రాసినాడంటే నేను పాపము చేసినాను, అగో నా మనస్సు స్థిరంగా లేదు, నాకు మరలా స్థిరమైన మనస్సును నాకు నూతనంగా పుట్టించు అని ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుణ్ణి వెంబడించినప్పుడు ఒక స్థిరమైన మనసుతో ఎవరిని వెంబడించాలంటే దేవుని వెంబడించాలి. ఆనాడు శిష్యులు కూడా యేసు ప్రభు వారు పిలవంగానే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించినారు. కానీ బాగా నా మాట గమనించండి, వారిలో కూడా స్థిరమైన మనస్సు అనేది లేనే లేదు. యేసు ప్రభు వారు పునరుత్థానమైన తర్వాత కొంచెం శిష్యులకు కనిపించడము ఆలస్యమైంది. అంతలోపుగానే పేతురు అన్నాడు, ఆయన లేచినాడు. కదా అని చెప్పింది ఏమన్నా గుర్తుందా? లేచినాడు లేదు, లేస్తారని చెప్పినాడు కానీ మరి ఆయన లేచినాడు లేదు నాకైతే కనిపించలేదు. నేనైతే ఏం పని చేయలేకపోతా అంటే ఇంతకుముందు చేపలు పడుతుంటే మళ్ళీ నేను ఏ పనికి పోతానంటే ఆ పనికి పోతాడంట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఒక స్థిరమైన మనస్సుతో ఎవరిని వెంబడించాలంటే దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి కాదనుకొని చేపలు పెట్టారు, రాత్రంతా వలలు వేశారు, ఒక్క చేప కూడా ఒక చేప పడింది. నేను అంటేనన్నా మీరు అంటారేమో అని, ఒక చేప కూడా మరి పలకరే.
నేను ఒక చేప పడింది అంటే నాకు కావాలని, మీరు పడలేదు అన్నారు కదా. ఏమో సార్ అది కూడా నువ్వు చెప్పు. మేము ఎట్ట అంటే ఆ అంటాము, ఊ అంటే ఊ అంటాం. అట్ట ఉండొద్దండి. నేను ఆ అంటే అనొద్దండి, ఊ అంటే ఊ వద్దండి. నేను ఈ ఆని లోపల ఊ అనాలి. నేను ఊ అనే లోపల మీరు ఏమనాలంటే ఆ అనాలి. అట్లయితేనే కొంచెం మెలుపు అనేది ఉంటుంది. లేదంటే సరళంగా ఏమొస్తుందంటే అది వస్తుంది. చూడండి, మరి నేను మైక్ అంటే బస్ స్టాండ్కి వినిపిస్తుంది. ఎవరో ఒక అక్కని అడిగినానంట, నిద్రపోతుంది నువ్వు సార్ నీ పేరు పిలిచాను. నేను యాడో అడిగినారంట. నేను పేరు పెట్టి పిలిస్తే మిమ్మల్ని అడుగుతావు చూడండి. తర్వాత రాత్రి అంతా ప్రయాసపడ్డారు, చేపలు వలలు వేశారు, ఒక చేప కూడా పడలేదు. దేవుడు అన్నాడు, మీ చేపలు కొంచెం మీ వలలు మీ దోణలను లోతుకు తట్టు నడిపించి ఏం వేస్తారంటే వలలేయండి. వలలు వేసినారు. 153 చిన్న చేపలు పన్నాయి. నేను చిన్న చేపలు పన్నాయి అంటున్నాను కావాలని. పోయిన వారం చెప్తే పెద్దవి పన్నాయి అంటున్నా, చిన్నవి పన్నాయి. మరి అట్టనండమ్మా మీకు పుణ్యం వస్తుంది అట్టనరే. నేను కావాలనే రివర్స్ మాట్లాడుతున్నాను. 153 పెద్ద చేపలు పన్నాయంట. వలలు తాగుదామంటే ఇప్పుడు చేత కావడం లేదు. ఇంతకుముందు మాత్రం ఒక్క చేప కూడా పడలేదు. పేతురు అన్నాడు, నేను మళ్ళా చేపలు పట్టలేక వద్దనబ్బా. యేసు ప్రభు వారు లేచినాడు, లేదు నాకైతే కనిపించలే. మనోడు తొందర చెప్పి కదా, పేతురుకు దుందుడుకు స్వభావం, అన్నిటికంటే మనోడు ముందుంటాడు. ఒకసారి యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడిచొస్తా ఉంటే ఫస్ట్ భూతం అనుకున్నారు. భూతం అనుకొని కేకలేసినారు. యేసు ప్రభు వారు భయపడకండి, నేనేనయ్యా యేసు ప్రభు వారిని అంటే, నీవైతే మనోడు అన్నాడు, నన్ను నీళ్ళ మీద నడిచి రమ్మని ఏం చేస్తావంటే ఆజ్ఞాపించు అని అన్నాడు. అని మనోడు దేవుడు చెప్పగానే పేతురు ఏమిటి మీద నడిచినాడంటే కొద్దిసేపే. మరి అక్కడనే అనుకున్నారు, కొద్దిసేపు ఎడ నడిచినాడంటే నీళ్ళ మీద నడిచినాడు. ఎంత తొందర అంటే నేను అప్పుడు కాదు ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గర పోవాలి, నేను నడిచిపోవాలి అని త్వరగా నడుస్తున్నాడు. ఎందుకో ఎక్కడ చూసినాడంటే పక్కకు చూసినాడు. పక్కన ఏముందంటే గాలి తుఫాను ఉంది. మనకి ఏమేసిందంటే భయం వేసింది. ఏమైనాడంటే మునిగిపోవడము ప్రారంభించినాడు. యేసు ప్రభువా నన్ను కరుణించమని ఏం చేస్తున్నాడంట, కేకలు వేస్తున్నాడంట. యేసు ప్రభు వారు అన్నాడు, విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది? నేను కావాలనండి రివర్స్ మాట్లాడుతున్నాను, మీరు గుర్తుపట్టాలని నేను రివర్స్ మాట్లాడుతున్నాను. ఇటనే అమానిది ఏమన్నాడు గట్టిగా ఏమన్నాడు? అవిశ్వాసి ఎందుకు సందేహపడింది? ముందు ఎవరున్నారంటే యేసు ప్రభు వారు ఉన్నాడు. యేసు ప్రభు వారు ఉన్నాక సందేహము రాకూడదు, భయం అనేది రాకూడదు. మనం మునిగిపోయినా మనల్ని ఎవరు రక్షిస్తారంటే దేవుడు రక్షిస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో కోరుకున్నటువంటి నమ్మకం అదే. వాళ్ళు నెబుకద్నెజర్ రాజుతో అన్నారు, రాజా మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు. బాగా నా మాట గమనించండి, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నీవు పెట్టిన ప్రతిమకు మాత్రము మేము నమస్కారము చెయ్యం. రాజును ఏం పెట్టి పిలుస్తున్నారంటే పేరు పెట్టి పిలుస్తున్నారు. మామూలుగా రాజును ఏమన్నారంటే రాజానన్నా దొంగనన్నా రాజానన్నా రాజా అగో నువ్వు పెట్టిన ప్రతిమకు మేము మొక్కాల్సిన అవసరం లేదు అని అనాలి. కానీ వాళ్ళు అనలే. నెబుకద్నెజరు పేరు పెట్టి సంబోధిస్తున్నారు. నీవు పెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. అగో మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు. మనమే కానీ
ఏ బతుకుంటే బలి సాకన్న తిని బతుకొచ్చాయి, మొక్కే మొక్కు. పక్కన ఫస్ట్ నువ్వు మొక్కు అంటారు. నువ్వు మొక్కితే నేను మొక్కుతా. ఒకరిని చూసి ఒకరు ఏం చేస్తామంటే కదా గౌరవమొక్క, ముందు గౌరవమొక్క మొక్కితే సార్ తర్వాత వాళ్ళ బ్యాచ్ అయితే మొక్కుతుంది. ఇంకా మొక్కాల్సిన అవసరం లేనే లేదు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక స్థిరమైన నమ్మకంతో ఎవరిని వెంబడించాలంటే దేవుడిని వెంబడించాలి. గత వారం చెప్పింది అది. ఈ వారం ఏం చెప్తున్నానంటే మనము గురి చూసి మనం పరిగెత్తాలంట. ఎటు పడితే మనం పరిగెత్తడానికి ఆస్కారం లేనే లేదు. మన ముందు ఏ లక్ష్యం ఉందో, మన ముందు ఏ గమ్యం ఉందో, ఆ గమ్యాన్ని చేరేంత వరకు అటు ఇటు పరిగెత్తడానికి మనం ఆస్కారం లేనే లేదు. ఎవరైతే ఆత్మీయంగా జీవించి ఉంటారో, ఎవరైతే మాదిరికరంగా జీవించి ఉంటారో అలాంటి వారిని గురిపెట్టి చూసి మనం నడుచుకోవాలంట. బైబిల్ చెప్పే సత్యం చూడండి. అదే మా ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఒక పాట పాడండి. ఎంత పాట పాడితే మా అమ్మ నిద్ర చెవులకి ఎట్లా ఏమొస్తుందంటే నిద్ర వస్తుంది అంతే. ఇంకా పాట పాడితే ఇంకా హాయిగా ఉంటుంది. మీ దుర్గమని నేను పాట పాడించే నిద్రపోవాలని కాదు. సరే మంచిది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేజ్ నెంబర్ 180, 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని
ఏమని వ్రాయబడింది? గురు పెట్టి చూడు. ఎవరైతే మాదిరికరంగా జీవిస్తూ ఉంటారో, బాగా నా మాట గమనించాలి, ఎవరైతే మాదిరికరంగా జీవిస్తుంటారో లేక ఎవరైతే ఆత్మీయంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని మనం గురు పెట్టి చూసి నడవాలంట. అంటే వాళ్ళు ఎట్ట నడిస్తే మనం అట్ట నడవాలంట. బైబిల్లో చాలా మంది భక్తుల గురించి వ్రాయబడింది. వాళ్ళందరూ చాలా మాదిరికరంగా జీవించినారు. వారు నడుచుకున్నట్ట మనము కూడా జీవించాలని యేసు ప్రభు వారు వారి జీవితాలను మన ముందు రాయించినాడు. కాబట్టి వారు ఎట నడుచుకున్నారో మనం కూడా అట్ట నడవడం అనేది చాలా మంచిది. పౌలు అంటున్నాడు, నేను మీకు మాదిరి. ఆయన అన్నాడు, ఏ భక్తుడు కూడా మాట చెప్పలేదు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం. ఎవరిని పోలి నడుచుకుంటున్నాడంటమ్మా? యేసు క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడంట. ఇంకా పౌలుని చూస్తే ఎవరిని చూసినట్ట తెలుసా? యేసు ప్రభు వారిని చూసినట్టనే. ఏ భక్తుడు కూడా ఈ మాట చెప్పలేదండి బైబిల్లో. ఇంత ఖచ్చితంగా, ఇంత నమ్మకంగా నేను ఇంత జీవిస్తున్నాను, ఇట నడుచుకుంటున్నాను, మీరు నన్ను కోరి నన్ను చూసి మీరు నేర్చుకునండి అని ఏ ఒక్క భక్తుడు చెప్పలేదు. ఆయన అంటున్నాడు, నేను మీకు మాదిరి, మీరు నన్ను పోలి నడుచుకునండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురు పెట్టి చూడండి. కాబట్టి ఎవరైతే ఆత్మీయంగా, బాగా నా మాట గమనించండి, విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని చూసి నడవడం అనేది చాలా మంచిది. మన పితరులైనటువంటి అబ్రహాము గురించి ఆలోచన చేస్తే ఆయన జీవిత విధానం చాలా ఆశ్చర్యం. ఆయనలో ఏం కనిపిస్తుంది? మొట్టమొదటిగా అబ్రహాములో అంటే, బాగా నా మాట గమనించండి, విధేయత అనేది కనిపిస్తుంది. అబ్రహాము ఎవరి మాటకు లోబడినాడంటే, గట్టి చెప్పండి, దేవుని మాటకు లోబడినాడు. వెళ్ళమంటే దేవుడు చెప్పినట్టుగా ఏం చేసినాడంటే వెళ్ళినాడు. దేవుడు ఏం చెప్పినాడు, ఎట్ట వెళ్ళమన్నాడంటే, మీ ఊరిలో నిలిచిపెట్టొద్దు అన్నాడు, మీ బంధువులను నిలిచిపెట్టొద్దు అన్నాడు, మీ తల్లిదండ్రులను విడిచిపెట్టొద్దు అన్నాడు. నేను ఆగింది మీరు పలుకుతారేమో అని, అమ్మ నేను ఆగింది మీరు పలుకుతారేమో అని నేను చెప్తున్నాడు. ఇవన్నీ విడిచిపెట్టి, ఎవరిని విడిచిపెట్టి? నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాలి. నేను చూపించు దేశాలకు నువ్వు ఏం చేయాలంటే బయలుదేరి వెళ్ళాలి. విడిచిపెట్టమన్నాడా? విడిచిపెట్టొద్దు అన్నాడు. గడియబడమా? విడిచిపెట్టమన్నా. ఇప్పుడు అబ్రహాము ఎట్ట చేసినాడంటే, దేవుడు చెప్పిన ప్రకారము వాళ్ళ ఊరిని విడిచిపెట్టాడు, వాళ్ళ బంధువులను విడిచిపెట్టినాడు, వాళ్ళ తండ్రిని విడిచిపెట్టినాడు. దేవుడు చూపించి దేశానికి ఏం చేసినాడంటే బయలుదేరి వెళ్ళినాడు. వెళ్ళేటప్పుడు అబ్రహాములో ఏముందంటే విశ్వాసం ఉంది. విశ్వాసంతోనే అవన్నీ విడిచిపెట్టినాడు. లేకపోతే విడిచిపెట్టడం సాధ్యముగానే కాదు. హెబ్రీలకు రాసిన పత్రికలో వ్రాయబడి ఉంటుంది, పిలువబడిన పిలుపునకు విశ్వాసమును బట్టి అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి విశ్వాసముతో బయలుదేరి వెళ్తున్నాడట. నన్ను పిలిచిన దేవుడు చాలా నమ్మకమైన దేవుడు. నన్ను తప్పకుండా ఏదో ఒక ఊరు ఏం చేస్తాడంటే చేరుస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమైనా రాయబడి ఉంటుందంటే, ఏ ఊరో ఏ ప్రదేశమో ఎరుగకయే అని రాయబడి ఉంటుంది. తెలియకుండానే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడంట. ఎంత ఆశ్చర్యం చూడండి. మనకే కానైతే తెలిస్తే కానీ మనము పోనే పో. అదే కదమ్మా, తెలకుండా ఆ ఊరికైనా పోతామా? ఆ ఊరు ఎట్టుంటుందో ఏమో మనకు తెలియాలి. ఆ ఊరు ముందు, ఆ ఊరు తెలిస్తే కానీ, ఆ ఊరు చూసొస్తే కానీ ఆ ఊరు మనము వెళ్ళాం. ఒకవేళ మనకు తెలియకపోయినా ఎవరైనా తెలిసిన వేళలను తీసుకొని పోతాం. అంతే కదా. తెలియకుండా మాత్రం పోనే పోం. ఎవ్వరు లేకుండా మనం పోనే పోం. అబ్రహాముకు ఎవ్వరు లేని లేదు. దేవుడు చూపించే దేశానికి ఏం చేసినాడంటే బయలుదేరి వెళ్తున్నాడు. కారణం ఏమని రాయబడిందంటే వాక్యములో విశ్వాసమును బట్టి. అబ్రహాములో ఏముందంటే
దేవుని మీద ఏముందంటే నమ్మకం ఉంది. దేవుని మీద ఏముందంటే విశ్వాసం ఉంది. మనకు కూడా విశ్వాసం ఉంది. మనం కూడా అందరం ఏ దారాలు కట్టుకుంటామంటే తెల్ల దారాలు కట్టుకుంటాం. ఎంత త్వరగా చెప్తారమ్మా? నేను తెల్ల దారాలు కట్టుకుంటున్నారు అందరూ అంటే మీరేం నల్ల దారాలు అంటారు. నేను చెప్తున్నాను ఇప్పటి నుంచి నల్లవి మానేయండి, ఎర్రవి కొట్టుకునండి. ఎర్రని వేసి రక్తం. ఎవరి కాళ్ళకు చూసినా ఎవరి చేతులకు చూసినా అమ్మ నిద్రపోయేవాళ్ళు కుడివైపున స్తంభం వెనక డిమ్మైనాక ఆమెనే ఒక ఆమె లత వాళ్ళవనమ్మా, లత వాళ్ళవనేనా? అదే మన బలహీనత. మనకు కూడా నమ్మకం ఉంది దేవుని మీద. అందుకని నల్లదారం కట్టుకుంటే జలాలు రావంట, నల్లదారం కట్టుకుంటే దయ్యాలు రావంట, నల్లదారం కట్టుకుంటే ఇంకేమేమి రావో చెప్పండి. అమ్మా కాళ్ళ నీకులు రావంట, ఒక 3. ఇంకా చెయ్యి తీయదు, చెయ్యి కట్టుకుంటే చెయ్యి తీయదు, కాళ్ళు కట్టుకుంటే కాళ్ళు తీయదు, తలకాయ కట్టుకుంటే తల కూడా తీయదు. ఎవరు చెప్పినారమ్మా? ఎవరు చెప్పినారు? ఎక్కడ ఉంటున్నారు? నాకోటి ఏంటన్నా, నేను కట్టుకుంటాను. కానీ 2 చేతులకి 2 కాళ్ళకి తలకాయ కోటి ఏమి ఆడ కట్టుకుంటే ఏ ఆడ కట్టుకుంటే అది నొప్పి రాని రాదు, అంతే కదా. పక్కన కట్టుకోవద్దండి. గొంతు కొట్టి 2 చేతులకి 2 కాళ్ళకి, చిన్న పిల్లలకి అయితే ముట్టికి మొలతాడు అన్నీ కట్టేసేయండి. ఏవి అంటే తెల్లవి, గట్టిగానేనమ్మా నల్లవి. అది బలకరు ఇది బలకరు. చూడు, విశ్వాసం ఉంది మనకు కూడా. ఏమిటి మీద ఉందంటే ఒక చిన్న నల్ల దారాన్ని నమ్ముతున్నాము కానీ ఎవరిని నమ్మడం లేదంటే ఇంత గొప్ప దేవుణ్ణి మనం నమ్మడం లేదు తెలుసా. ఒక చిన్న దారాన్నైనా నమ్ముకుంటాం. ఎవరిని నమ్మడం అంటే యేసు ప్రభు వారిని నమ్మలేము. కాబట్టి నల్ల దారాలు కట్టొద్దండి ఇప్పటి నుంచి. ఏ దారాలు కడతారంటే ఎర్ర దారాలన్నా కట్టండి అమ్మా. నేను చెప్తున్నానని మరి కట్టేది, నేను ఊపే చెప్తున్నా చూడండి. కాకపోతే బైబిల్లో ఎర్రదారానికి ఒక సూచిక గుర్తుంది. ఏమంటే రాహాబు ఇంటికి దేవుడు ఏం చెప్పాడంటే ఆధారం కట్టమన్నాడంటే ఎర్రదారం కట్టన్నాడు. దానికి ఒక గుర్తుంది. ఆ ఎర్రదారం ఇంట్లోనే మనం ఏమీ చేయకూడదు అని. ఆ ఎర్రదారాన్ని కట్టడం వలన ఒక ప్రయోజనం చేకూరింది రాహాబు కుటుంబానికి. కానీ మనకి నల్లదారం కట్టుకోవడం వలన ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనము? రానే రా, ఏం రాదు. కాబట్టి అట్లాంటి వల్ల తీసేయండి అమ్మా, అట్లాంటి వల్ల మానేసుకునేయండి. ఎవరి మీద నమ్మకాన్ని ఉంచుదామంటే దేవుని మీద నమ్మకం ఉంచుదాం, దేవుని మీద విశ్వాసాన్ని ఉంచుదాం. అబ్రహాముకు దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంది. అందుకొరకే ఏ ఊరో ఎక్కడికి పోవాలనో తెలియలేదు. ఏం చేసినాడంటే ప్రయాణమై వెళ్తున్నాడు. అబ్రహాములో ఏముందంటే విధేయత అనేది ఉంది. ఎవరి మాటకు లోపడతాడంటే ఎవరి మాటకు లోపడతాడు? దేవుని మాటకు లోపడతాడు. అంటే మన మూల పురుషుడైనటువంటి ఆదామును గాని ఆలోచన చేస్తే ఆయనలో విధేయత అనేది లేనే లేదు. ఆయన ఎవరి మాటకు లోపడలేదంటే దేవుని మాటకు లోపడలేదు. దేవుడు ఒక మాట చెప్పినాడు, ఏదేనో వృక్షంలో తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములను అన్నిటినీ మీరు తినొచ్చు, కానీ మధ్యన ఉన్నటువంటి వృక్ష ఫలములను మాత్రము మీరు తినరు. తినదనగా మీరు నిశ్చయముగా వస్తారు అని చెప్తే వాడు సులోడు వచ్చినాడు. ఎవరు సులోడు? సాతానుడు. పాశ్చాత్య చేస్తారు. వాడు వచ్చి నిజం చెప్పినాడు. ఎడ చెప్పినాడు తెలుసా? ఎవరైనా మిమ్మల్ని పండు తినొద్దని చెప్పినారా అని అడిగాడు ఫస్ట్. అంటే అవును, దేవుడు తినొద్దని చెప్పినాడు. అంటే వాడు అన్నాడు, మీరు తింటే సావనే సావు. మీరు ఏమవుతారంటే దేవదూతలు అవుతారు. చూడండి, నా మాట తినండి అంటే ఆదాము వాళ్ళు ఎవరి మాట విన్నారంటే దేవుడు చెప్పిన మాట ఎక్కడ వాయినో
ఎవరి మాట విన్నారంటే సాతాను మాట విని ఏం చేసినారంటే తినవద్దని ఫలాలు తిని ఏం చేసినారంటే పాపం చేసినారు. ఆ ఒక్కరిని బట్టి మనం అందరము ఏమైనామంటే పాపాత్ములమైనా. ఒక్కరిని బట్టి వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది, ఒకరి అవిధేయతను బట్టి అని వ్రాయబడింది. ఒక్క మనిషి లోబడినందుకు అందరము ఏమైనామంటే పాపాత్ములమైనామంట. మరి ఒకే ఒక మనిషి విధేయత చూపినందుకు అందరం ఏమైనామంటే నీతిమంతులమైనాం. ఒకరు పాపానికి కారణమైతే యేసు ప్రభు వారు మనము నీతిమంతులు కావడానికి ఏమైనారంటే కారకుడైనాడు. బాగా వింటున్నారా? ఒకరి వలన పాపాత్మమైనాము, యేసు ప్రభు వారి వలన మనందరం ఏమైనామంటే గట్టి ఏమండి దయాళమైనాం. దయాళమైనాం దయాళమైనాం. మీరు రివర్స్ అంటే పలుకండి, నేను ఇదే పలుకుతున్నాను. నేను దయాళమైనాము అంటున్నాను, మీరు ఏమైనారంటే నీతిమంతులమైనాము అనండి. నేను దయాళమైనాము అంటాను. పలుకుతున్నారా లేదమ్మా? తినేసినారా బాగలేదా? చెప్పురా. స్వార్థక వచ్చిందే, అది ఉంటేనే ఈరోజు సంతోషం, అది ఉంటేనే ఈరోజు ఆదివారం పండగ పట్టుకుంటుంది. లేకుంటే పండగలాగా ఉండని ఉండదు. అది ఈ రోజుకి. కానీ ఇది జీవాహారం. ఈ ఆహారాన్ని తినువాడు చావనే సావడు అనేది వాక్యములు. ఆనాడు మన పితరులు మన్నా తిని చనిపోయినట్టు కానీ కాదు. ఆనాడు మన పితరులు మన్నా తిని చనిపోయినారు, కానీ ఈ ఆహారం తినువారు చావనే సావు. ఈ వాక్యం అనే ఆహారాన్ని మనము బాగా భుజించడం నేర్చుకోవాలి, ఆస్వాదించడం నేర్చుకోవాలి, బాగా వినడం నేర్చుకోవాలి. కాబట్టి ఆదాములో విధేయత కనిపించదు. ఆదాములో ఏం కనిపిస్తుంది అంటే అవిధేయత కనిపిస్తుంది. కానీ అబ్రహాములో మాత్రం ఏం కనిపిస్తుంది అంటే విధేయత కనిపిస్తుంది. ఎవరి మాటకు లోబడినాడంటే దేవుని మాటకు లోబడినాడు. ఏ ఊరో తెలియదు, ఏ ప్రదేశమో తెలియదు, ఎరుగకనే ఏం చేసినాడంటే బయలుదేరి వెళ్ళినాడు. రెండవదిగా అబ్రహాములో ఏముందంటే ప్రార్థనా జీవితం ఉంది. ఎలాంటి ప్రార్థనా జీవితం అంటే పట్టు విడవకుండా ప్రార్థన చేసే అలవాటు అబ్రహాముకు ఉందంట. ఏమి ఆ పట్టు విడవని ప్రార్థన అంటే దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేసేటప్పుడు బాగా నా మాట గమనించండి. ఆ సంగతి దాచకుండా ఎవరు చెప్పినాడంటే అబ్రహాముకు చెప్పినాడంట. ఎందుకు చెప్పినాడంటే కారణం ఉంది. అబ్రహాము ఎవరు స్నేహితుడు అంటే పలకండి మరి. అబ్రహాము ఎవరు స్నేహితుడు? గట్టిగా చెప్పండి. అబ్రహాము ఎవరు స్నేహితుడు? దేవుని మామూలుగా స్నేహితులకు ఎవరికి చెప్పండి, ఎవరు చెప్తామంటే స్నేహితులకు చెప్తారు. అబ్రహాము ఎవరు స్నేహితుడు అంటే దేవుని స్నేహితుడు అంట ఆయన. అందుకని ఆ స్నేహితునికి సొదొమ గొమొర్రాలను నాశనం చేసే విషయము దాచిపెట్టకుండా అబ్రహాముతో ఎవరు చెప్పినారంటే అప్పుడు అబ్రహాం అన్నాడంట, ప్రభువా అక్కడ నీతిమంతులు ఉంటారేమో, ఆ నీతిమంతులను కూడా నాశనం చేస్తావా అంటే దేవుడు అన్నాడు, నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాలను నాశనం చేయనే. మనోడు మొదలు పెట్టాడు ప్రార్థన. ఏమని మొదలు పెట్టాడంటే 50 మంది ఉంటే ప్రభువా అని అడిగినాడంట దేవుని. దేవుడు అన్నాడు 50 మందిని బట్టి నేను నాశనం చేయనే చేయను. మరి ఒక 5గురిని తగ్గించినాడంట. 45 ఉంటే ఎట్ట ప్రభువా అన్నాడంట. 45 ఉన్నా నేను నాశనం చేయనే చెయ్యను. మళ్ళీ ఒక 5గురిని తగ్గించినాడు. 40 మంది ఉంటే ఎట్ట ప్రభువా అన్నాడంట. 40 మంది ఉంటే కూడా నేను చెయ్యను అన్నాడంట. ఈసారి 10 తగ్గించినాడు. 30 మంది ఉంటే ఎట్ట ప్రభువా అన్నాడంట. 30 మంది ఉంటే కూడా నేను నాశనం చేయనే చెయ్యను. ఒకవేళ 20 మంది కనిపిస్తే ఎట్ట ప్రభువా అన్నాడు. 20 మంది కనిపించిన నాశనం చేయండి ప్రభా. ఒక్కసారి అడుగుతాను లాస్ట్కి, నేను ఇందాక మిమ్మల్ని విసిగించినాను, ఇందాక అసలు మిమ్మల్ని బాధ పెట్టినాను, ఇది ఒక్కసారి అడుగుతాను, ఇంకా మళ్ళీ అడగను.
10 మందే ఉంటే ఎట్ట ప్రభువా అన్నాడు. దేవుడు అన్నాడంట, మీరు పలకాలని. దేవుడు అన్నాడంట, ఆ 10 మందిని బట్టి కూడా నేను నాశనము చేయను. ఆ 10 మందిని బట్టి నేను నాశనము చేయను. అబ్రహాములో ఏముందంటే పట్టు విడువని ప్రార్థన జీవితం ఉంది. 50 మంది కాడి నుంచి మొదలు పెట్టాడు. మన అన్నగారు ఎన్నిసార్లు చెప్పలేదు, అప్పుడే 100 మంది ఉంటే నాశనం చేయాలని చెప్పలే. ఏం 50 అంటావు, 45 అంటావు, 40 అంటావు. మన అమ్మగారంటే ఎంత కోపపడుతుండేమో కదా. కొంతమందికి కోపము ముక్కు మీదనే ఉంటుందంట. ఆ ముక్కు మీద కోపం ఉన్నప్పుడు ఇక్కడ చెమట ఉంటుందంట. చూడండి, ఆ గౌరవ ఉందే చెమట, ముక్కు మీద చెమట ఉంటే వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుందంట. మనమే కానీ అప్పుడే చెప్పలేదా నాశనం చేయగని. మేము 50 మంది కాడి నుంచి బేరం పెట్టినాం, ఇదే బేరం అనుకుంటువే అని మనం అనిందాం. కానీ అబ్రహాము అడిగే కొద్దిల్లా దేవుడు ఓర్చుకున్నాడే కానీ ఏమి మారు మాట మాట్లాడనే మాట్లాడలేదు. వాళ్ళ ప్రార్థన చాలా విచిత్రమైన ప్రార్థన. చూడండి ఒకసారి ప్రార్థన ఎట్లా ఉంది అంటే ఆదికాండం వాళ్ళు అబ్రహాము చేసిన ప్రార్థన ఎట్లా ఉంది అంటే చాలా ఆశ్చర్యం. 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం నుంచి, యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 70 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకాయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయను అని. అతడు ఇంకా ఆయనతో మాట్లాడచ్చు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయక ఉందునని చెప్పగా అతడు ప్రభువు నేను ఆగినవాగా ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది కనబడిన ఎడల నాశనము చేయను అని. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనము చేయక ఉందును అని. 2 సార్లు అన్నాడు, ప్రభువా నువ్వు కోపపడకుంటే నేను అడుగుతాను చూడు, నువ్వు అడిగినాక ఏం పడకూడదంటే కోపపడకూడదు. ఒకవేళ అక్కడ 30 మంది ఉంటే నాశనం చేయ. ఇక ప్రభువా నువ్వు కోపపడకుంటే అడుగుతాను, ఒకవేళ 20 మంది ఉంటే నాశనం చేయండి. ఇంకా ఇది ఒక్కసారే ప్రభువా, ఇంకా నేను మళ్ళీ అడగను, ఒకవేళ అక్కడ 10 మంది ఉంటే దేవుడు అన్నాడు, ఆ 10 మందిని బట్టి నాశనము చేయి. అబ్రహాములో ఏ జీవితం ఉందంటే పట్టు విడువని ప్రార్థన జీవితము ఉంది. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నీకు స్తోత్రము, నాకు ఆత్రము అన్నట్టు ప్రార్థన చేయకూడదు. కొంతమందికి ఇట వంగుతారు, గవించిన ఆమె అంటారు. ఇట వంగేది ఆలస్యంలే, లేచేది ఆలస్యం, అయితే ప్రార్థన. మరి ప్రార్థన చేయమన్నాడు కదా అని పరిశైనులాగా చేయకూడదు. మనం ప్రార్థన చేస్తే ఎట్లాంటి ప్రార్థన చేయాలంటే, ఎవరి ప్రార్థన చేయాలమ్మా? సుంకరి ప్రార్థన చేయాలి. సుంకరిలో ఎంత తగ్గింపు గుణం ఉందో
ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకొని మనం ఎవరికి ప్రార్థన చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. దినవృత్తాంతంలో రాసిన గ్రంథంలో అదే రాయబడి ఉంటుంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము కలగడి తమ్మును తాము తగ్గించుకొని అని వ్రాయబడి ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకొని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అట్టయితే మన ప్రార్థన దేవుడు ఉంటాడు. లేదు పరిచయంలాగా ప్రార్థన చేసినామనుకో, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటుంది, నేను దశభాగాలు ఇస్తుంది, నేనేమి అబద్ధాలు మాట్లాడను, నేను ఈ శంకర్ కంటే చాలా మంచోని, వీడు చాలా పనికి మనోడు, నేను వీళ్ళలాగా లేను, అందుకు నీకు స్తోత్రం. అటనే అమ్మ ప్రార్థన చేయించింది, నాకు తిరగ అడుగుతున్నాను అట కదా. పాడబడతాము, సుంకరి ప్రార్థన నేర్పుమయాన్. సుంకరి ప్రార్థన నేర్చుకోవాలంట మనం. అబ్రాహాము ప్రార్థన చేస్తున్నాడు, దేవుని భార్య కోప్పడకుండా అడుగుతాను చూడు, మరి నువ్వు కోప్పడేవు, లాస్ట్కి ఒక్కసారి అడుగుతాను, మళ్ళీ అడగను. కాబట్టి ప్రార్థన జీవితం ఎట్లుండాలంటే పట్టు విడవకుండా ఏం చేసే అలవాటు ఉండాలంటే ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. యాకోబు పట్టుకున్నాడు యెహోవా రేవు దగ్గర. ఎవరి పాదాలు పట్టుకున్నాడంటే ఎవరి పాదాలు పట్టుకున్నాడంటే దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకొని ఏమని అన్నాడంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నీ పాదాలు విడువనే. ఎంత గట్టిగా పట్టుకున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నీ పాదాలు విడువనే. రాత్రంతా పట్టుకున్నాడంట, తెల్లవారైతే ఉంది. దేవుడు అన్నాడు, విడిచిపెడితే నేను పోతా. తెల్లగైతుంది యాకోబు, నన్ను విడిచిపెట్టు అంటే ఈయన అంటున్నాడు, లేదు విడిస్తాను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే విడిస్తాను, లేదంటే విడిస్తాను. మనమే కానంటే విడిసంటే వెంటనే విడుస్తుంది. అంతే కదా, విడుసనకే దేవుడు విడుసమని అని వెంటనే విడిచేస్తుంది. కానీ యాకోబు మాత్రం అంటగానే కాదు, నేను విడువను, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను విడువనే. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు తెలియదు. అంతవరకు ఎవరి పాదాలు పట్టుకోవాలంటే పట్టుకోవాలమ్మా, దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎప్పుడు ఆశీర్వదిస్తాడో తెలియదు. ఈరోజే ఆశీర్వదించవచ్చు, రేపే ఆశీర్వదించవచ్చు, ఎల్లుండి ఆశీర్వదించవచ్చు, రేపు ఈ సంవత్సరం కావచ్చు, వచ్చే సంవత్సరం కావచ్చు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడో, ఎప్పుడు సంతానం ఇస్తాడో, ఎప్పుడు ఉద్యోగం ఇస్తాడో, ఎప్పుడు దేవుడు మనం చేయబట్టుకుంటాడో అంతవరకు ఎవరి పాదాలు పట్టుకోవాలంటే నీ పాదాలు నేను విడువనే. పాట పడతారు, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను ఆశీర్వదించు వరకు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. కాబట్టి దేవుడు మనల్ని దీవించేంత వరకు ఏం విడిచిపెట్టకూడదంటే అమ్మా పాదాలు విడిచిపెట్టకూడదు. మనం అడగాలి, ఆదర అర్జెంటుగా కావాలి. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. ఎవరి చిత్తం అంటే ఎవరి చిత్తం అమ్మా? దేవుని చిత్తం. కొన్నిసార్లు అది ఇవ్వకపోవచ్చు దేవుడు, ఇంకోటి ఇవ్వచ్చు. అది ఎవరి చిత్తం అంటే దేవుని చిత్తం. బాగా నా మాట గమనించండి. మనం అడిగిన ఉద్యోగం కాక ఇంకో ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు. అది ఎవరి చిత్తం అంటే దేవుని చిత్తం. దేవుని చిత్తానికి మనం ఏం చేయాలంటే లోబడాల్సిందే. దేవుని చిత్తానికి లోబడాల్సిందే. ప్రార్థన చేసేటప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తాను, చివరిగా ప్రార్థన చేసేటప్పుడు మీ చిత్తమైతే
అని ఏం చేయాలంటే అమ్మా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఇటనే చేసినాడు ప్రార్థన. ఆయన చూడండి, ఇది ఒక్క మాట చూపిస్తాను. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేసినాడో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకా సువార్త ఇంకో పాట పాడండి సార్. అదే పాట పాడండి. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవా, నీ దయతోడనే నాదా ఆశ్రయము పొందితిని. దేవా, నీ దయతోడనే నాదా ఆశ్రయము పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం నుంచి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఏం చేసినాడంట? ప్రార్థన చేసినాడంట. నా ఇష్టం కాదు. ఎవరి ఇష్టం అంటే నీ ఇష్టం, తండ్రి నీ ఇష్టం. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎవరి ఇష్ట ప్రకారము ప్రార్థన చేయాలంటే, దేవుని ఇష్ట ప్రకారము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. బాగా గుర్తుపెట్టుకున్నాడు. మనం అడుగుతాం దేవుణ్ణి అవి కావాలా ఇవి కావాలని, మంచిదే. అడిగిన తర్వాత, తండ్రి నీ చిత్తమైతే, నీ చిత్తమైతే నాకు సంతానాన్ని, మీ చిత్తమైతే నాకు ఉద్యోగం, మీ చిత్తమైతే నాకు ఆరోగ్యం, మీ చిత్తమైతే ఫలానిది, మీ చిత్తమైతే ఫలానిది అని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కానీ ప్రభువా నాకు ఇది కావాలో చూడు, ఇది కాకుండా నాకు వేరేది ఇచ్చినావు అనుకో, యాది కాకుండా
అది కాకుండా ఏది కోరుకుంటే ఇది కాకుండా నాకు వేరేది ఇచ్చినామనుకో నేను ఒప్పుకోను ప్రభా. నాకు ఖచ్చితంగా యాది కావాలంటే అదే కావాలి. దేవుని చిత్తం, దేవుని ఇష్టం. ఏది కావాలనో అది మనకు ఎవరిస్తారంటే గట్టిగా పడినాము దేవుడు ఇస్తాడు. మన ఇష్టం కాదు, మన చిత్తం కాదు. అందుకని నేను ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట చేయండి అని చెప్తాను. చివరిన ప్రార్థన చేసేటప్పుడు అయ్యా మీ చిత్తం, మీ చిత్తం ఆయన ఇష్టమై ఉంటే మనకు ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయనే చేయము. అది మనం నేర్చుకోవాల్సిన సత్యం. ఆ మధ్యకాలంలో ఒక ఆయన అంటారు, చాలా మంది ఆడపిల్లలు పుట్టినారు. 6 మంది ఆడపిల్లలు పుట్టినారండి. 6 మంది ఆడపిల్లలు పుట్టినారు కదా అని తొందరపడి ఏం చేసినాడంటే ఇంకో పెళ్లి చేసుకున్నాడండి. ఈమెకు పిల్లలు పుట్టినారు, ఈమెకు 2 ఆడపిల్లలే పుట్టినారు. చూడండి మొత్తం ఎంతమంది? 8. విచిత్రం ఏమంటే ఈ రెండో ఆమెకి 2 ఆడపిల్లలు పుట్టినాక మొదట ఆమెకు లాస్ట్కి 7వ సంతానం ఏం పుట్టిందంటే ఒక పిల్లడు పుట్టాడు. అర్థమైందే? 8 మంది ఆడపిల్లలైన తర్వాత, ఆ 6 మంది ఆడపిల్లలైన తర్వాత ఒక పిల్లోడు ఎవరు ఇచ్చినారంటే దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు అంటాడంటే నాకు కొంచెం ఆగింటే బాగుండే, నేను ఉండగాక 2వ పెళ్లి చేసుకుంటే 2వ ఆమెకు కూడా ఎవరు ఇచ్చారంటే ఆడపిల్లలే ఇచ్చారు. ఆడపిల్లలు ఇచ్చినాక మొదట ఆమెకు మళ్ళీ ఏమి ఇచ్చినాడంట? మగ పిల్లలు ఇచ్చినాడంట. ఎంత విచిత్రం చూడండి. ఇప్పుడు అంటాడంటే నాకు కొంచెం ఆగింటే, నేనే ఇప్పుడు ఇంకా ఆగింటే లేదు, ఈగింటే లేదు, ఇంకా అయిపోయింది. వీళ్ళను ఆ 7 మందిని సాకాలి, వీళ్ళిద్దరిని సాకాలి. మొత్తం 8 మంది ఏదమ్మా? 9 మంది. ఆగింటే 7 మంది కాడికే సరిపోతుండే. ఆగనందుకు ఇంకా 2 ఏమైనారంటే ఎక్కువైనారు. ఇప్పుడు అంటాడంట ఆగింటే బాగుంది. మా నాయనలు చెప్పారు కానీ వాళ్ళ నాయనలు చెప్పినట్టు కొంచెం ఆగమని మనోడు వినలేదండి. దేవుడు ఇస్తాడో ఏడొద్ది, నాకు ఆడపిల్లల్ని, నాకు సంతానం కావాలా, మగ సంతానం ఉండాలా, నా వంశం లేకుండా ఎట్టా అని కొట్లాడి 2వ పెళ్లి చేసుకున్నాడంట. 2 పెళ్లి చేసుకున్నాక 2 ఆడపిల్లలు పుట్టారంట. ఈమెకు ఆశ్చర్యం. తర్వాత మొదట ఆమెకు మగ పిల్లని ఎవరు ఇచ్చినారంటే దేవుడు ఇచ్చినాడు. ఆయన చిత్తం అంతే. మనం ఏం అడగనిక లేనే. ఒకవేళ ఇప్పుడు అనుకుంటే ప్రభా ఈ పెళ్లి చేయకముందే ఇచ్చుకున్నట్టే ప్రభా, 2వ పెళ్లి చేయనప్పుడే ఇచ్చింటే బాగుంటాయి కదా ప్రభువా అని అంటే అది కుదరదు. తొందరపడి ఏం చేసుకున్నామంటే చేసుకున్నాం, అయిపోయింది. దేవుడు మళ్ళా సంతానం ఇచ్చినాడు. ఇప్పుడు అంటాడంటే ఆగింటే బాగుంది. కాకపోతే ఏం తప్పలేదు, ఆయన తండ్రికి వస్తుంది. దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు. 9 మంది కాదు కదా, ఇంకా 9 మంది ఇచ్చిన సాకెంత ఆస్తి ఆయనకి ఎవరు ఇచ్చినారంటే దేవుడు ఇచ్చినాడు. అదే వేలు తిప్పలైతే ఎంతలో చెప్పడానికి ఆస్కారం లేదు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎవరి చిత్తానికి లోబడి ప్రార్థన చేయాలంటే గడియబడి దేవుని చిత్తానికి లోబడి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అబ్రహాము ప్రార్థనప్పుడు పట్టు విడవకుండా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాములో విధేయత మొదటిది, అబ్రహాములో ప్రార్థన జీవితం 2వది, 3వది అబ్రహాములో సహవాసం. తరలించండి, బతికింటే మళ్ళీ వచ్చేవారని చెప్తున్నాం. 3వది సహవాసం. అబ్రహాము దేవునితో ఏ విధంగా సహవాసం కలిగి ఉన్నాడో వచ్చేవారిని జ్ఞాపకం చేసుకున్నాం. తరలించండి, మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. తరలించండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదాలు పొందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఈ మాటలు వినడానికి మీరు కృప చూపించినారు తండ్రి. అర్థం బట్టి వందనాలు, స్తోత్రాలు. మన తండ్రి ఇచ్చిన వాక్యం వ్యర్థం కాకుండా ఫలించడానికి మీరు కృప చూపించినారు.
అవును తండ్రి, ఎవరైతే మాకు మాదిరికరంగా జీవించి ఉంటారో అలాంటి వారిని మేము గురిపెట్టి చూసి నడవమని మీ వాక్యము తెలియజేస్తుంది. మా పితరుడైనటువంటి అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనలో ఉన్నటువంటి విధేయత, ఆయనలో ఉన్నటువంటి ప్రార్థన. అవును తండ్రి, మీ మాటకు లోబడి మీరు దేశాన్ని, బంధువులను, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి వెళ్ళమని మీరు ఆజ్ఞాపించగానే మీరు చెప్పిన మాట ప్రకారము అబ్రహాము వెళ్ళిన ఆశ్చర్యమునైన ఏ ప్రదేశమో ఎరుగకయే విశ్వాసమును బట్టి బయలుదేరి వెళ్ళినట్టుగా వాక్యంలో రాయబడి, అంత మాత్రం కాకుండా ఆయన ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సుగమ గుమరాలను మీరు అగ్ని గంధకాలతో నాశనం చేయకుండా ఆ విషయాన్ని అబ్రహాముతో మీరు పంచుకున్నప్పుడు, నీతిమంతులుంటే ఒకవేళ పట్టణాన్ని మీరు కాస్తారు కదా అని మిమ్మల్ని అడిగినప్పుడు, అవును తండ్రి, 50 మంది కాడ నుంచి మొదలు పెట్టినారు, చివరి 10 మంది వరకు మీరు కోపపడని ఎడల ధూళితో సమానమైనటువంటి వాడిని, బూడిదను మీతో మాట్లాడి తెగిస్తున్నాను. ఒకవేళ అక్కడ 10 మంది ఉంటే ప్రభువా, ఆ 10 మంది బట్టిని కూడా మీరు నాశనం చెయ్యరు కదా. పట్టు విడవకుండా మీరు సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించినాడు. యాకోబు పట్టుకున్నాడు రాత్రంతా యెహోవా దగ్గర, మీ పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, మీరు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను మిమ్మల్ని విడువలేను. మేము కూడా అలాంటి పట్టు విడువని ప్రార్థన చేసి అలవాటును మీరు మాకు నేర్పించండి. మరి ముఖ్యంగా మీ చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా, మీ చిత్తము నెరవేర్చబడేటట్టుగా మేము ప్రార్థన చేయడానికి మాకు నేర్పండి. అన్నిటికంటే ముఖ్యంగా సుంకరి ప్రార్థన నేర్పండి. అవును తండ్రి, సుంకరి మీ సన్నిధిలో ఒక మూలన కూర్చొని ఆకాశము వైపు కూడా కన్నులెత్తి చూడటానికి యోగ్యత లేదు. పాపినైన నన్ను కరుణించమని తను తాను తగ్గించుకొని ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, అలాంటి సుంకరి ప్రార్థన మాకు నేర్పాలని కొద్ది విన్నపం మా ప్రభులో రక్షకుడైనటువంటి యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.